హాయ్ గైస్, వెల్కమ్ టు వంశీ జామీ వ్లాగ్స్. ఇది వచ్చేసరికి కేరళలో డే 3. మనం ఫోర్ట్ కొచ్చి నుంచి మున్నార్కి ట్రావెల్ అవుతున్నాం. ఈ ఈ ట్రావెలింగ్లోనే మనకి చాలా వాటర్ ఫాల్స్ అవ్వచ్చు, టీ గార్డెన్స్ అవ్వచ్చు, చాలా మనం చూడొచ్చు. ఇది చూసేసరికి చాపరాయి వాటర్ ఫాల్స్. మనం ఈ వాటర్ ఫాల్స్, టీ ప్లాంటేషన్స్ చూసుకొని మున్నార్ ట్రావెల్ అవుతున్నాం. సో మున్నార్ ట్రావెల్ అయ్యే కొంచెం డిస్టెన్స్ ముందు మనకి ఈ జిప్ లైనింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో నేను ట్రై చేశాను. అది వచ్చేసరికి మనకి మున్నార్లోన అతి డెప్తెస్ట్ జిప్ లైన్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ట్రై చేశాను. చాలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అండ్ చాలా భయంగా కూడా ఉండే. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక ట్రీ హౌస్ అని చెప్పలేను కానీ ఒక మెట్లులాగా పెట్టేసి ఉంచారు. సో వాళ్ళకి అక్కడ పర్మిషన్ తీసుకొని అక్కడ ఏముంటుందని చెప్పి లైక్ ఎక్కి చూద్దామని చెప్పి వెళ్ళి చూసాము. సో అక్కడ నుంచి చూస్తే మనకి ఆ వ్యాలీ కానీ ఆ లోయ కానీ సో అవన్నీ మనకి నీట్గా కనిపిస్తున్నాయి అన్నమాట. సో అది చూసుకొని ఈ కార్లోన మనం టీ ప్లాంటేషన్ ఇవన్నీ ఎంజాయ్ చేసుకుంటూ మున్నార్లోకి ఎంటర్ అయ్యి రూమ్ చెక్ ఇన్ అవి చేసుకొని స్టార్ట్ అయ్యాం. సో ఇక్కడ వచ్చేసరికి మనకి మొత్తం 4 రూట్స్ ఉంటాయండి. మున్నార్ నుంచి ఈచ్ సైడ్ ఈచ్ రూట్. మీరు అక్కడ పాంప్లెట్ చూడొచ్చు, మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మేము వచ్చేసరికి ఫస్ట్ డే థర్డ్ నెంబర్ రూట్లోన మేము స్టార్ట్ అయ్యాం. సో స్టార్ట్ అయిన తర్వాత ఆ వ్యూ పాయింట్స్ కానీ టీ గార్డెన్స్ కానీ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ అమేజింగ్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి పర్టిక్యులర్ వ్యూ అనేది ఎంత బాగుంటుందో ఆ ట్రావెలింగ్ ఏదైతే ఉందో ఆ ట్రావెలింగ్ కూడా అంతే బాగుంటుంది. సో ఆ వ్యూ పాయింట్ నుంచి టీ ఎస్టేట్స్ చూసుకొని మనం ఇంకొక వాటర్ ఫాల్స్కి రీచ్ అయ్యాం. ఆ వాటర్ ఫాల్స్ చూసుకొని మేము అనయంగల్ డ్యామ్ వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. స్పెల్లింగ్ ఒకవేళ నేను స్పెల్ చేయడం తప్పైతే నేను అక్కడ స్క్రీన్ మీద వేస్తాను. సో ఇక్కడ వచ్చేసరికి డ్యామ్స్ అనేవి లైక్ ఈ నాట్ ఈవెన్ ఈ ఒక డ్యామ్ అండి, ఇక్కడ డ్యామ్స్ అనేవి మొత్తం చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక మన సైడ్లో అయితే ఇక్కడ డ్యామ్స్ ఉండవు. ఒక సైడ్ అంతా వాటర్ అంతా రిజర్వ్ చేసుకొని ఇంకొక సైడ్ వచ్చేసరికి ఒక కార్నర్లో నుంచి వాటర్ అంతా బయటికి వెళ్ళేటట్టు ఉంటుంది. నాకైతే చాలా కొత్త. గైస్, ఇది వచ్చేసరికి డే 4. లైక్ డే 3లో నా డ్యామ్ ఏదైతే మేము విజిట్ చేసాం తర్వాత రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ రోజు మార్నింగ్ అనేది మేము ఇక్కడ టాప్ వ్యూ పాయింట్ అని చెప్పి అంటారు. సో నేను స్పెల్లింగ్ రాంగ్గా స్పెల్ చేస్తే ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను. సో అక్కడ నుంచి వ్యూ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. లైక్ మేము వెళ్ళిన రోజు ఏంటంటే అంత పొగమంచు మాకు కనిపించట్లేదు, బట్ నార్మల్ డేస్లోనైతే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడొచ్చు మీకు ఎలా ఉందో వ్యూ కానీ ప్రతిదీను. సో అది వచ్చిన తర్వాత ఆ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేసిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ అనేది స్టార్ట్ చేసాం. మీకు ఇక్కడ చూడొచ్చు మీరు మ్యాగీ అండ్ టీ అనమాట. ఇక్కడ టీ కూడా డికాషన్ టైప్ ఉంటుంది అండ్ బ్రెడ్ ఆమ్లెట్. సో ఇక్కడ వచ్చేటప్పుడు మీరు క్యాష్ అనేది పట్టుకోండి గైస్. ఇక్కడ ఫోన్పే కానీ నెట్ కానీ ఏముండవు, ఫోన్పే పనిచేయదు. సో అక్కడ నుంచి రిటర్న్ అయిన తర్వాత సేమ్ నిన్న ఏదైతే మనం అక్కడ డ్యామ్ చూసామో సేమ్ అలాంటి డ్యామ్ని విజిట్ చేసిన తర్వాత అక్కడ నియరెస్ట్ బై ఒక లైక్ బోటింగ్ పాయింట్ ఉంటే అక్కడ బోటింగ్ పాయింట్కి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసాము. గైస్ ఇవన్నీ కూడా ఏంటంటే మేము వెళ్ళే దారిలోనే మాకు చూసి మేము ఎంజాయ్ చేసాము గైస్. మేము పర్టికులర్గా ఇక్కడికి వెళ్ళాలనుకొని మేము వెళ్ళలేదు. ఓన్లీ అక్కడ వ్యూ పాయింట్ ఒక్కటే మేము అనుకొని వెళ్ళాం, మిగతావన్నీ కూడా అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసింది. ఇది వచ్చేసరికి ఎకో పాయింట్ అండి. అక్కడ అరిస్తే మనకి ఎకో వినిపిస్తుంది అనమాట. అండ్ అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలిఫెంట్స్ కానీ ఇవన్నీ మాకు కనిపించాయి మంచిగా. సో సో ఎలిఫెంట్స్ కనిపించాయి అని చెప్పి అక్కడ కొంచెం ఆగి మేము రిటర్న్ అయినప్పుడు మాకు దారిలో ఇది ఒకటి కనిపించిందండి, ఫన్ స్పోర్ట్స్ అడ్వెంచర్ అండ్ అమ్యూజ్మెంట్ పార్క్ అని చెప్పి. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాము. సో అక్కడ మేము వేరియస్ గేమ్స్ అవ్వచ్చు, అడ్వెంచర్ యాక్టివిటీస్ అవ్వచ్చు, లేకపోతే లైక్ సైక్లింగ్ కానీ ఇవన్నీ కూడా ట్రై చేసాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మేము అక్కడ ఫోటో బూత్ ఉందండి. సో అక్కడ ఏంటంటే మనకు అప్ సైడ్ డౌన్ ఈ ఫొటోస్ అన్ని తీసుకోవచ్చు అండ్ కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి. ఇది మా అందరికీ తెలిసిందే. సో ఒక బుల్ మీద మనం ఉంటే అది లైక్ తిరిగి తిరిగి మనల్ని పడేస్తుంది అనమాట. మనం పడకుండా ఉండడం అనేది పాయింట్ అక్కడ. సో అక్కడ నుంచి రిటర్న్ అయిన తర్వాత ఈవినింగ్ టీ మ్యూజియంకి వెళ్ళాం. మ్యాక్సిమం మున్నార్కి వెళ్ళిన వాళ్ళు మ్యాక్సిమం నాకు తెలిసి టీ మ్యూజియంని విజిట్ చేస్తారు. ఈవెన్ చాలా ఫారినర్స్ కూడా వస్తారండి అక్కడ, మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మొత్తం టీ ప్రిపరేషన్ అండి. సో అక్కడ వాళ్ళు టీ లీవ్స్ని సేకరించి ఆ టీ లీవ్స్ నుంచి ఎలా మనకి టీ పౌడర్ అనేది ప్రిపేర్ చేస్తారో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ వాళ్ళు మనకి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక గైడ్ లాగా ఒకళ్ళు ఉంటారు.
చెప్తారు, ఎవ్రీథింగ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈవెన్ మనకి ఆ హిస్టరీ అంతా కూడా ఏంటంటే ఒక మూవీ లాగా ఒక 20 minutes మూవీ షో వేసి చూపిస్తారండి. సో అక్కడ ఏంటంటే మనం వీడియోస్ తీయకూడదు కాబట్టి నేను అక్కడ వీడియో రికార్డ్ చేయలేదు. బట్ యా, ఇక్కడ చూడొచ్చు హోల్ ప్రాసెస్ కానీ లైక్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్ అనమాట టిల్ దే మేక్ టీ పౌడర్. మనకి హోల్ ప్రాసెస్ మనకి ఇక్కడ వాళ్ళు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీకు ఏమైనా అక్కడ డౌట్ వచ్చినా కూడా మీరు అడగొచ్చు అనమాట. సో చూసారంటే ఇక్కడ టీ పౌడర్ అనేది మనకి ఇలా ప్రిపేర్ అవుతుంది, అది స్టార్టింగ్ పాయింట్. ఈ బెల్ట్ త్రూ వచ్చేసరికి ఎండింగ్ వచ్చే ఈ ఈ బ్యాగ్లో మనకి టీ పౌడర్ వస్తుంది. సో మొత్తం మనకి టూర్ అనేది 40 to 50 minutes అనేది ఉంటుంది. మొత్తం టూర్ అయిపోయిన తర్వాత మనం అక్కడి నుంచో ఆ టీ పౌడర్ అనేది మనం పర్చేస్ కూడా చేయొచ్చండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.